తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి చట్టంతోనే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అసలైన మార్గమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఖమ్మంలోనే ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు సారథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టం సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ప్రజాప్రభుత్వం 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులను మంజూరు చేసిందన్నారు. గరికె ఉపేంద్రరావు మాట్లాడుతూ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీఆర్ఓలను అన్యాయంగా అర్ధరాత్రి లాటరీ పద్ధతిలో వివిధ శాఖలకు బదిలీ చేసి ఆత్మాభిమానం దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. లచ్చిరెడ్డి సారథ్యంలో వీఆర్ఓలకు పూర్వ వైభవం సాధించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు డిఎస్ వెంకన్న, మంగిలాల్, సర్వే విభాగం ఉద్యోగుల సంఘం నాయకులు బుచ్చయ్య, టీసీటీఏ ఖమ్మం భద్రాద్రి జిల్లా కన్వీనర్ కోట రవికుమార్, టీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, రాష్ట్ర సెక్రటరీ జనరల్ పుల్ సింగ్ చౌహాన్, టీసీటీఏ కోశాధికారి శ్రీనివాస్ శంకరరావు, టీసీటీఏ రాష్ట్ర బాధ్యులు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాతో పాటు వచ్చిన ఖమ్మం జిల్లాకి రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఖమ్మం జిల్లాలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం తీసుకొస్తున్న ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన రెవెన్యూలో మార్పులు, గ్రామీణ వ్యవస్థలో భూ సమస్యలుని లేకుండా చేసే ఉద్దేశంతో గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయటం కోసం ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తూ గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దటానికి చేస్తున్న ఈ తరుణంలో గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు గారికి మరియు రెవెన్యూ మంత్రుల వారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి కూడా తీసుకురావాలి. ఎందుకంటే గతంలో రెవెన్యూ వ్యవస్థని గ్రామీణ స్థాయిలో ఎలా ఉండేది, తర్వాత రాను సందర్భాల్లో గ్రామీణ వ్యవస్థలో భూ సమస్యల్ని పరిష్కరించే వ్యక్తే లేకుండా పోయే పరిస్థితికి సందర్భాలు కొంత జరిగిన మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని గుర్తించటం వల్ల ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఈరోజు మనం అందరం స్వాగతిస్తున్నాం. దాదాపుగా 10,954 మందిని జీపీఓలుగా నియమించడానికి అడుగులు వేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఏదైనా గ్రామంలో ఒక సమస్య, భూ సమస్య ఉంది అని తెలిసినప్పుడు ఏ అధికారి కాడికి వెళ్ళాలి అనే సందర్భాన్ని నుంచి ఆ సమస్య రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోయిన చాలామంది మనం చర్చించుకోవడం జరిగింది సందర్భాల్లో. ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి గ్రామ స్థాయిలో ఉంటే భూ సమస్యలు పరిష్కారం అయితే అని మేము పలు సందర్భాల్లో చాలా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులని, ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. మా సూచనలు, సలహాలు ఇప్పుడు ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటే ఖచ్చితంగా ఈ భూభారతి చట్టం అమల్లో ఖచ్చితంగా మార్పులు సహజంగా ఏర్పడతాయి, సమస్యలు లేకుండా తీర్చడానికి అవకాశం ఉంటుందని గుర్తించింది. అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగుల్లో కూడా ఆనందోత్సవాలు. ఎందుకంటే గతంలో రెవెన్యూ వ్యవస్థని మొత్తం నిర్వీర్యమైన పరిస్థితులు చూసినాం. 1980 నుంచి ఈనాటి వరకు కూడా గ్రామీణ రెవెన్యూ వ్యవస్థని పలు సందర్భాల్లో తీసేస్తూ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం పలు సందర్భాల్లో తిరిగి
మళ్ళీ తీసుకొచ్చిన సందర్భాలు చూసినాం. ఎందుకంటే పటేల్ పటవారి వ్యవస్థ రద్దు, దానికి ఆల్టర్నేట్గా విఏఓ వ్యవస్థ, దాని తర్వాత విఆర్ఓ వ్యవస్థ, దాని తర్వాత జీపీఓలుగా నియమించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మార్పులు చేర్పులు వచ్చినాయి? గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ లేకుంటే ఆల్టర్నేట్ వ్యవస్థ గతంలో ఉండేది. ఆ తర్వాత ఏం జరిగినా మార్పుల వలన తెలియకుండా అక్కడ కనీసం భూ సమస్య వస్తే అడిగే నాదుడిని లేకుండా చేయటం, వీటన్నిటినీ గుర్తించరు కాబట్టే ఈరోజు చేసిన విధానం కావచ్చు వాటిని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రైతులకి మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలనే ఒక ఉద్దేశం మా ఉద్యోగస్తులకు కూడా ఒక గతంలో జరిగిన పొరపాట్లు కావచ్చు, కొంత మార్పులు కావచ్చు, వాటినన్నిటినీ కూడా ఒక్కసారి వాళ్ళకి ఓరియంటేషన్ లాగా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి దాదాపుగా ఒక ఉమ్మడి 4-5 జిల్లాలు ఇప్పటి వరకు కార్యక్రమాలు ఈ జిల్లా నుంచి మొదలుపెట్టడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా ఎలా ఉండాలి, ఎలా మార్పులు ప్రజలతో మనం ఎంత మమేకం ఉండాలి, ఎలా మంచి చేయాలి, వాళ్ళకి ఎలా చేస్తే మనం దగ్గర అవుతాము అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా మేము చెప్తూ వస్తున్నాం. కాబట్టి గతంలో జరిగింది ఏదైతే మచ్చ వేయబడి వేరే శాఖలో జరగటం జరిగింది, అది ఇక్కడ ఉన్న సందర్భాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మీద మచ్చతోని తొలగించటం, వారిని అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చేసిన తప్పులు ఎక్కడైనా తప్పులే, అక్కడ చేయకపోవడం అనేది మనం గమనించాల్సిన విషయం. ఒక్కళ్ళిద్దరు చేసిన తప్పుకి మొత్తం వ్యవస్థనే నాశనం చేయటం ఆ రోజు మేము అడగటం జరిగింది. ఇప్పుడు చెప్పడం సందర్భాలు కాబట్టి ఇప్పుడు ఈ వ్యవస్థలో ఇప్పుడు మనం ఏం చేయాలనే ఒక ఉద్దేశం, మంచిని భూ చట్టాలు ఏదైతే తీసుకొస్తున్న సందర్భంలో ప్రజలకు అర్థమయ్యేటట్టు, అదేవిధంగా అధికారులకు అర్థమయ్యేటట్టు, సమస్యని ఎంత సమస్య ఉన్నా పరిష్కరించడానికి మార్గాల్ని వివరిస్తూ ఆ మార్గాలతో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెన్షన్ సంఘాల జేఏసీ చైర్మన్ గౌరవ శ్రీ లచ్చిరెడ్డి గారు వచ్చేశారు. వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాకా గారు కూడా విచ్చేసి ఉన్నారు. అట్లాగే శ్రీనివాస్ శంకర్ రావు గారు టీజీటీఏ రాష్ట్ర కోశాధికారి గారు కూడా విచ్చేసి ఉన్నారు. అట్లాగే ప్రేమ్ కుమార్ గారు టీజీటీఏ రాష్ట్ర బాధ్యులు, వారు కూడా విచ్చేసి ఉన్నారు. పాల్ సింగ్ గారు టీజీటీఏ రాష్ట్ర బాధ్యులు, అట్లాగే పాండు నాయక్ గారు టీజీటీఏ రాష్ట్ర నాయకులు, అట్లాగే సలీముద్దీన్ గారు టీజీటీఏ అడ్వైజర్, అట్లాగే మన ఆర్డీఓ గారు మంగిలాల్ గారు కూడా విచ్చేసి ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్ సంఘం. అట్లాగే జే బుచ్చయ్య గారు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ యూనియన్ నాయకులు, వారు కూడా విచ్చేశారు. నా పేరు గరికే ఉపేంద్రరావు, తెలంగాణ విఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు అట్లాగే టీజీటీఏ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కన్వీనర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా గత దశాబ్ద కాలంగా రెవెన్యూ శాఖలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి. అందులో ప్రధానంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ గ్రామ రెవెన్యూ వ్యవస్థ 2020లో రద్దయింది. ఆ రద్దయిన నాటి నుండి ప్రజలకు రెవెన్యూ సేవలు అందక ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే 50 లక్షల మంది భూబాధితులుగా ఉండటం ఒకటి నేటి ప్రభుత్వం గమనించింది. అట్లాగే కాస్తు కాలం తీసేయడంతో 9,40,000 రైతులు
నష్టపోయారనేది గమనించారు. చిన్న చిన్న కారణాలకు ధరణిలో ఆప్షన్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల 18 లక్షల మంది రైతులు ఇబ్బంది పడ్డారనేది కూడా గమనించారు. ఇవన్నీ కూడా స్థూలంగా గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయటం, ధరణిని తీసుకురావడంతో ఒక గ్రామ స్థాయిలో అనాదిగా ప్రజలకు అందుబాటులో ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధులు బాధ్యతలను అమలు చేసే అధికారి లేకపోవడం వల్ల ఇన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి అనేది నేటి ప్రజాప్రభుత్వం గమనించింది అనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇది పక్కకు పెడితే ఒక ఉద్యోగిగా ఈరోజు రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉంటే 5,139 మంది విధులు బాధ్యతలు నిర్వహించే వాళ్ళం. మమ్మల్ని అర్ధాంతరంగా ఒక అర్ధరాత్రి పూట ఉద్యోగుల సీసీఏ రూల్స్ కానీ ఫండమెంటల్ రూల్స్ కానీ ఇవన్నీ ఉండగా శాశ్వత ఉద్యోగులం అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి సంబంధం లేకుండా మాకేం తెలియకుండా ఒక అర్ధరాత్రి పూట ఒక లాటరీ పద్ధతిలో ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి ఉద్యోగులకు ఇట్లాంటి పరిస్థితులు లేవు. ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు మా మీద నెట్టి చాలా సమాజంలో అవమానకరంగా ఉండే విధంగా, ఆందోళన కలిగించే విధంగా, అభద్రతకు లోనయ్యే విధంగా చేయటమే కాకుండా మమ్మల్ని డీగ్రేడ్ చేశారు. డీగ్రేడ్ చేసి అన్ని రకాల డిపార్ట్మెంట్లే కాకుండా ప్రభుత్వేతర సంస్థలు వాటికి అటానమస్ బాడీస్లో కూడా పంపించడం వల్ల మా ఎంటైర్ సర్వీస్ మొత్తం కిల్ అయిపోయింది, జీరో అయిపోయింది. అంతేకాదు ఒక అటెండర్గా, కామాటిగా, వంట కుక్కుగా ఇట్లా డీగ్రేడ్ చేసి పంపించినటువంటి పరిస్థితి. అంటే మేము జూనియర్ అసిస్టెంట్ స్కేల్ తీసుకుంటున్న వాళ్ళం అందరం ఇతర డిపార్ట్మెంట్లో పోవడంతో డీగ్రేడ్ చేయడం వల్ల అక్కడ క్లియర్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లేకపోవడం వల్ల అటెండర్ నుంచి సూపరింటెండెంట్ వరకు కూడా మమ్మల్ని అడ్జస్ట్ చేశారు. అడ్జస్ట్ చేసి మా సర్వీస్ ప్రొటెక్షను, పే ప్రొటెక్షన్ అన్నీ కోల్పోయినాయి, మా ప్రమోషన్లు కూడా కోల్పోయాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంపై మేము బాధితులుగా ఎన్నో ఇబ్బందులు పడి ప్రభుత్వాన్ని కలవడానికి పోతే కూడా కనీస అపాయింట్మెంట్ ఇవ్వలే. ఈవెన్ ఆనాడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు కూడా మమ్మల్ని గేట్ కూడా తాకనీయలే, సెక్రటరియట్ గేట్ కూడా. మేము అభద్రతలో ఉండి ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో ఎవ్వరు కూడా, ఎటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఏ పొలిటికల్ పార్టీస్ కానీ, ఇంకెవ్వరు కూడా, ఏ ఉద్యోగ సంఘాలు కూడా మమ్మల్ని హక్కును చేర్చుకొని మాకు ఓదార్చి మీకు నేనున్నాను అని చెప్పిన దాఖలాలు ఎవరు లేరు, ఎక్సెప్ట్ మా జేఎస్ చైర్మన్ గారు